ఎటు తిరుగుతున్నా గొర్రెల కాడ అటే తిరుగుతున్నాం ఇప్పుడు. ఆ. అప్పుడు టపటపటప చెప్పేసినావు ఏదో అన్నావు 10 రోజులకు 20 రోజులకు స్నానం చేస్తుండే 10 రోజులకు 20 రోజులకు ఎక్కువ ఇట్లా అట్టలు కడుతున్నాం అంగీలో తెలుసా, నాకు అట్టలు కట్టేంత వరకు అట్టే పెడుతుండ్రి. ఆ. స్నానాలు చేయకుండా గొర్రెల కాడ కొంత గొర్రెల కాడ అప్పుడు ఏం చేస్తుంటారంటే మన అంగి ఎంత మురిగిపోతే అంత మన వాసనకి గొర్రెలు అంత బాగా ఏదైతే ఇట్లా మంచి దగ్గర బట్టలు మురిగిపోవాలా, గొర్రెలు ఏదైతే గొర్రెలు మంచిగా ఉన్నాయి ఇట్లా ఒక సెంటిమెంట్ తో కొడుతుంది. నిజం ఆ సెంటిమెంట్ అర్థం కాదు ఇప్పుడు మేము గొర్రెల కాడ ఉంటాం, మన బట్టలు మాసిపోతాయి, మేము పాలు విండుతాం గొర్రెల కాడ, పాలు ఇక్కడ కారుతాయి, కారిన తర్వాత పాలు ఒట్లు మన వాసనలాగా వచ్చేది. అవును ఆ వాసన వస్తుంది. గొర్రెలు ఏదైతే ఎట్లా బాగుండాలా ఉన్నాయి, ఏం ఉండలేకున్నారా కొడుకులాలా మీరు ఏమన్నారు మీకు ఇంటికాడ అని అట్టే పెడుతుండ్రి, అట్టలు కడుతుంది. అంటే అట్లా మనిషి దగ్గర వాసన వస్తే గొర్రెల మంద పెరుగుతుందా? గొర్రెలు కడతాయి అన్నమాట, అంటే అవి ఏదో వస్తాయి ఏదోకొస్తాయి. ఇప్పుడు మన కుక్కలు ఓకే 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 ఓకే. అట్లా కూడా ఉంటది. ఇప్పటికి పాటిస్తురా మరి? ఇప్పుడు కూడా పాటించడం